తెలంగాణ ఏర్పడిన సమయంలో తొలి ఫోన్ ట్యాపింగ్ బాధితుడు రేవంత్ రెడ్డి, రెండో ఫోన్ బాధితుడిని నేనే అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ సమగ్రంగా జరిపించాలని ఆయన కోరారు. ఒకరిద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపించకుండా, ఎలాంటి పక్షపాతం వహించకుండా నిజాయితీగా కేసు దర్యాప్తు చేయాలని రఘునందన్ కోరారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఏవన్గా భావించి విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొన్నది ఎవరు, ఏ రోజు కొన్నారు, ఏ కంపెనీ నుంచి కొన్నారు, ఎన్ని డబ్బులు పెట్టి కొన్నారు, దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి విచారణ జరగాలని, జరిపిస్తారని, కాంప్రహెన్సివ్ గా మొత్తం టెలిఫోన్ ట్యాపింగ్ల మీద మీరు విచారణ జరిపించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. నా కుటుంబ సభ్యుల టెలిఫోన్ ట్యాప్ అయినటువంటి ఒక బాధితునిగా నేను మళ్ళీ ఈ రోజు మీ దృష్టికి తీసుకొస్తున్నా రేవంత్ రెడ్డి గారు. అందుకని ఒక డిఎస్పీలో ఇద్దరు అడిషనల్ డిఎస్పీలో రిమాండ్ చేసి చేతులు దొరుకుంటూ ఉంటే ముదిరాజు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రఘునందన్ రావు ఉప ఎన్నికకు ఇన్ఛార్జ్ గా పనిచేసినటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రావుని మొదటి ముద్దాయిగా టెలిఫోన్ ట్యాపింగ్ లో పెట్టాలని రఘునందన్ రావుగా ఒక వకీలుగా భారతీయ జనతా పార్టీ దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిగా చివరికి ఒక బాధితుడిగా నేను ఈ సందర్భంగా బాధతో రాష్ట్ర డీజీపీ గారికి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.